ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో నా శుభాభివందనాలు. ఈరోజు కొన్ని దేవుని సంగతులు మనం ఆలోచించేద్దాం. మానవులుగా మనం ఈ భూమి మీద చేసే ఆయా కార్యక్రమాల విషయంలో, ఆయా పనుల విషయంలో సహజంగా మనం మనుషుల మీద ఆధారపడి, మనుషుల మీద నమ్మకంతో ఆయా పనులు, ఆయా కార్యక్రమాలు ఈ భూమి మీద చేస్తున్న పరిస్థితులు మనందరి జీవితంలో ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుని నమ్మిన మనం, దేవుని పిల్లలుగా ఈ లోకంలో చేసే కార్యకలాపాలపై ఎలాంటి భావజాలం కలిగి మనం ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించి బైబిల్ ఏం చెప్తుందని బైబిల్లోకి వెళ్ళి కొన్ని లోతైన సంగతులు మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఆ రాయబడిన ఆ మాటలను మనం ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తుల కోసం దేవుడు మాట్లాడుతుంటాడు. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులను మనం ఆలోచిస్తున్నప్పుడు 5 నుంచి 6 వచనాలు, 5-6 వచనాలను మనం గమనిస్తున్నప్పుడు మనుషుల మీద ఆధారపడిన ఒక వ్యక్తి కోసం మాట్లాడుతుంటాడు. 7-8 వచనాలు మనం గమనిస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడిన ఒక వ్యక్తి కోసం మాట్లాడుతుంటాడు. మనుషుల మీద ఆధారపడిన వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని మనం ఆలోచిస్తున్నప్పుడు, ముందుగా మనుషుల మీద ఆధారపడిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయములను యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఇక్కడ మనుషుల మీద ఆధారపడే వారి కోసం మాట్లాడుతూ, మనుషుల మీద ఎవరైతే ఆధారపడతారో అతగాడు శాపగ్రస్తుడైపోతాడు అని చెప్తున్నాడు. ఈ మనుషుల మీద ఆధారపడే ఈ వ్యక్తి ఒకప్పుడు దేవుడి మీద ఆధారపడినోడే. ఒకప్పుడు దేవుడి మీద ఆధారపడి దేవుని మీద నుంచి తన మనసును మనుషుల మీదకు మార్చేసుకొని మనుషుల మీద ఆధారపడడం ఆయన ఎప్పుడైతే ప్రారంభిస్తున్నాడో, అలా మనుషుల మీద ఆధారపడే ఆ వ్యక్తి కోసం దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అతగాడు ఎవరు? శాపగ్రస్తుడు. అంటే మనుషుల మీద మనం ఆధారపడ్డాం అనుకోండి, ఈ భూమి మీద చేసే ఏ పని విషయమైనా సరే, అది వ్యాపారమా, ఉద్యోగమా, అది పెళ్ళ, ఇళ్ళ, అది ఏదైనా సరే మనుషుల మీద మనం ఆధారపడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మనం ఏమైపోతాం చెప్పనా, శాపగ్రస్తుల లిస్టులోకి వెళ్ళిపోతామంట. ఈ శాపగ్రస్తుల పరిస్థితి, వారికి జరిగే నష్టం ఏంటో చెప్తున్నాడు. నష్టం ఎలా ఉంటుందో 6వ వచనంలో చెప్తున్నాడు చూడండి. వాడు మనుషుల మీద ఆధారపడి శాపగ్రస్తుడిగా మారిపోతున్నాడే, వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందు నిర్జీవమైన చెవిటి భూమి యందు నివసించును. వాడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, చెమట భూమి, దేనికి పనికిరాని భూమిలో ఒక మొక్క వేస్తే ఆ మొక్క ఎలా ఎదగకుండా పోతుందో, అలా మొక్క వేసిన ఆ మొక్క వలన మొక్క వేసిన వాడికి లాభం లేకుండా పోతుందో, అలా ఒక వ్యక్తి మనుషుల మీద ఆధారపడుతున్న వాడి వ్యక్తి ఎలా ఉంటుంది, వాడు చేసే పని వలన వాడికి ఎలాంటి ఫలితం ఉండదు, ఎలాంటి ఫలం ఉండదు అని మనుషుల మీద ఆధారపడే వారి కోసం మాట్లాడుతున్నాడు. వెంటనే ఏం చెప్తున్నాడంటే 7వ వచనంలో దేవుని మీద ఆధారపడి వాడు ఎలా ఉంటాడు, వాడు జరిగే మేలేంటో కూడా చెప్తున్నాడు. 7వ వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, మనుషులు నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడు అని చెప్తున్నాడు. 7వ వచనంలో మాట్లాడుతున్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండెను. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండెను, అది కాలువల వారన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండెను, వర్షాలమైన సంవత్సరములు చింత నొందదు, కాపు మానదు. అంటే ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడితే అతడు ధన్యుడిగా మారతాడంట. ధన్యుడిగా మారడమే కాదు, తన జీవితం ఎలా ఉంటుందంటే ఫలవంతంగా ఉంటుంది. ఏది చేసినా, ఏ పని చేసినా అతగాడు ఏమవుతాడు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కాలవారణ నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది అని చెబుతూ, అది ఎప్పుడు ఎలా ఉంటుందంట, పచ్చగా ఉంటుందంట. చెట్టు పచ్చగా ఉంటుందంటే
చెట్టు ఎప్పుడు ఏమవుతున్నట్లు? ఫలిస్తున్నట్లు, చెట్టు అభివృద్ధి చెందుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుని మీద ఆధారపడేవాడు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఫలిస్తాడు. వాడు ఏమైపోడు? ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు. చూడు, ఆగిపోయింది. అది వైరు ఏలబడుతుంది చూసావా? చూడు, ఫ్యాన్ కొంచెం స్పీడ్ తగ్గిస్తారా? ఓకే. అంటే దేవుని మీద ఆధారపడే వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అతగాడు ఏమవుతాడు? ఫలిస్తాడు. అతగాడి జీవితం ఫలవంతంగా ఉంటుందని మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మనుషుల మీద ఆధారపడేవాడి జీవితం ఒకలా ఉంటుంది, దేవుడి మీద మాత్రం ఆధారపడేవాడి జీవితం ఒకలా ఉంటుంది. మనుషుల మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు, దేవుడి మీద ఆధారపడేవాడు ధన్యుడు. మనుషుల మీద ఆధారపడేవాడు ఫలించడు, దేవుడి మీద ఆధారపడేవాడు ఖచ్చితంగా ఫలిస్తాడు. అంటే మనం మన ఆధ్యాత్మిక జీవితంలో, మన భౌతిక జీవితంలో మనం ఉన్నతంగా ఫలించాలి అంటే ఖచ్చితంగా మనం దేవుడి మీద మాత్రమే ఆధారపడి మన కార్యకలాపాలు జరిగించుకుంటూ ముందుకు మనం వెళ్ళాలి. కనుక ఈరోజు ఈ సమయంలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడి మీద మనం ఆధారపడాలి అని మనకు అర్థమవుతుంది. అది ఏ విషయాల్లో ఎలా మనం దేవుడి మీద ఆధారపడాలో కొన్ని విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఒక ఐదు విషయాల్లో మన దేవుడి మీద ఎలా ఆధారపడాలో మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిగా మనం ఏ విషయాల్లో దేవుడి మీద ఆధారపడాలో ముఖ్యంగా అందులో మొట్టమొదటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మన పనుల విషయంలో దేవుని మీద మనం ఆధారపడాలి. నువ్వు ఏ పని చేసినా ఖచ్చితంగా నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దీనికి సంబంధించిన బైబిల్లో రాయబడిన వాక్య భాగాన్ని కూడా మనం చూస్తూ మనం బైబిల్ని ఉన్న దేవుని మనసును మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. నువ్వు చేసే పనిని దేవుడు నెరవేర్చాలంటే నువ్వు చేసే పనుల విషయంలో ఎవరు నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. యెహోవాను నమ్ముకొని దేవుణ్ణి నమ్ముకొని దేవుడి మీద ఆధారపడి నువ్వు ఆ పనులు చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకేమిస్తాడు? నువ్వు చేసే పనిని ఆయన నెరవేరుస్తాడు. చాలాసార్లు మనుషులుగా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దేవుని మీద కాకుండా మనుషుల మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. సహజంగా నేను పనిగట్టుకొని మీ జీవితాల్లో ఏం జరిగాయో అన్నీ నేను చెప్పనవసరం లేదు, కానీ చాలా విషయాలలో చాలా సమయాలలో మీరు కూడా చాలాసార్లు ఖచ్చితంగా దేవుని మీద కాకుండా మనుషుల మీద ఆధారపడిపోయి వెళ్ళి పనులు చేసి సక్సెస్ కాకుండా ఫెయిల్ అయిపోయిన దాఖలాలు మీ జీవితంలో ఎన్నో ఉంటాయి. సహజంగా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే నేను ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడుతుంటాను. ఒక్కోసారి మనుషులం కదా, అయిపోతుందిలే, జరిగిపోతుందిలే తమ్ముడు అన్నట్లుగా కుందేలేనా ఆ కుందేలు అనుకున్నట్లుగా గెలిచేస్తానులే అని కుందేలు తన మీద ఉన్న ఆ నమ్మకంతో అది ఎలాగైతే నేను గెలిచేస్తానని ధీమాగా ఉందో దేవుడి మీద ఆధారపడుతున్నప్పటికీ ఒక్కోసారి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దేవుడి మీద ఆధారపడ్డాం కదా అని అనుకుంటేనే దేవుడి మీద ఆధారపడకుండా మన పనుల విషయంలో ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంటుందండి. నా జీవితంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ చర్చి నేను కట్టాలనుకున్నప్పుడు, బిల్డింగ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాతో ఒక ముగ్గురు వ్యక్తులు ఏం చెప్పారంటే దీని విషయంలో మాది బాధ్యత, అది ఖచ్చితంగా మేము జరిగిస్తాం, నువ్వు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. వాళ్ళతో పాటు నాకు సంఘం కూడా ఉంది, నాకు చాలామంది తెలుసు, దీన్ని ఎలాగ నేను చేస్తాను, నేను కట్టేస్తానని మాట ఇచ్చిన వారిపై నమ్మకం పెట్టుకున్నాను. నేను పనిని ప్రారంభించాను. అయితే నాకు మాట ఇచ్చిన వారు ఇంకా ఆ మాటకు తగ్గ వాళ్ళు నాకేమీ చేయలేదు. కానీ ఈలోపు ఏం జరిగిందంటే మాట ఇచ్చిన ముగ్గురులో ఆయన చచ్చిపోయాడు. అంటే మన మనుషుల మీద ఆధారపడి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి చచ్చిపోయాడు, నేను అంటాను కొద్ది రోజులు పోతే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా చచ్చిపోవచ్చు. ఎందుకని నేను ఎవరి మీద ఆధారపడితే ఏమవుతుంది? మనుషుల మీద ఆధారపడి వెళ్తున్నాను అనుకోండి, ఆ ముగ్గురు కూడా చచ్చిపోయారు అనుకోండి, నేను చేసే పని ఏం చేయలేను. అంటే మనుషుల మీద ఆధారపడితే ఆ మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చేయొచ్చు, చేయకపోవచ్చు. ఖచ్చితంగా మాట ఇచ్చిన వాళ్ళందరూ చేసేయాలని రూల్ ఏమి లేదు. మాట ఇచ్చిన వాళ్ళందరూ చేసేయాలని రూల్ ఏమి లేదు. వాళ్ళ పరిస్థితులు ఎలా మారిపోతాయో ఈ చర్చి విషయంలో మన సంఘస్థులు నా దగ్గరికి వచ్చి మేము ఇస్తామని చెప్పి 50,000 రాశాడు. 50,000 రాశారు చాలామంది, సుమారుగా 10 లక్షలు. అందులో ఇద్దరు ముగ్గురు ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితులు ఏమన్నా అవ్వచ్చు. అంటే వాళ్ళు ఇచ్చేస్తారు, నేను కట్టేస్తున్నాను. కానీ మనుషుల మీద ఆధారపడ్డాను అనుకోండి, రేపు వాళ్ళ పరిస్థితులు ఏమైపోవచ్చు? వాళ్ళ పరిస్థితులే మారిపోవచ్చు. వాళ్ళు నాకు మళ్ళీ తిరిగి చేయలేకపోవచ్చు. కనుక ఈ భూమి మీద మనం ఏ పని చేస్తున్నా మనం ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి. మనుషులను చేయొచ్చు,
చేయకపోవచ్చు. ఆ మనుషులతో చేయించేది కూడా దేవుడే కనుక ఆ మనుషులు మాట ఇచ్చినప్పటికీ మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీదే ఆధారపడాలి. నేను ఒకవేళ దేవుడి మీద దేవుడా నువ్వే చేయి నువ్వే చేయి నువ్వే చేయని ఆయన మీద ఆధారపడుతున్నాను అనుకోండి, దేవుడు వారి చేత నాకు ఆ పని ఖచ్చితంగా చేస్తాడు. లేదు దేవుడిని పక్కన పెట్టి మాట ఇచ్చారు కదా వాళ్ళు చేస్తారు కదా అని వాళ్ళ మీద ఆధారపడడం ప్రారంభించారు అనుకోండి, ఖచ్చితంగా ఆ పనిని మనం ఏం చేయలేం, సక్సెస్ చేయలేం. కనుక ఎప్పుడు ఏ పని చేస్తున్నా మనం ఖచ్చితంగా మనుషుల మీద మనం ఏం చేయకూడదు, ఆధారపడకూడదు, మనుషులు మనం నమ్ముకోకూడదు. అందుకే కీర్తనకారుడు ఇలా మాట్లాడుతుంటాడు. 118వ కీర్తన 8, 9 వచనాలు మనం గమనించగలిగితే, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు మనం నమ్మకూడదు. అలానే నమ్మకూడదంటే అసలు వారిని మనం వారితో తిరగకూడదు, వారి మాట వినకూడదు కదా నా ఉద్దేశం. వారి మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు. ఈ భూమి మీద నువ్వు ఏ పని చేస్తున్నా మనం ఏదో ఒక దాని మీద ఆధారపడ్డాం అనుకోండి, ఫెయిల్ అయిపోతాం. ఇప్పుడు నిన్న నా జీవితంలో జరిగిన సంఘటన చెప్పిన మతిపోద్ది. నా ఫోను మీరు గమనించండి, నా ఫోన్లో ఎప్పుడు నేను అలారం పెట్టుకుంటాను. అలారం ప్రకారంగా లేస్తుంటాను నేను ట్రైన్ ఎక్కానంటే. అయితే నేను నిన్నటి దినం శుక్రవారం 3:30కి ట్రైన్ తునిలో, 3:30కి ట్రైన్. ఆశ్చర్యం ఏంటంటే ఆ ట్రైన్ 9 గంటలకు వచ్చింది తునిలో. ఎక్కాను, చీరాల యాక్చువల్గా 9:30 రావాలి, ఆ ట్రైన్ చీరాల 3 గంటలకు వేసాడు. సరే ట్రైన్ 3 గంటలకు వేసాడు కదా అని 2:30కి అలారం పెట్టుకున్నాను, పడుకున్నాను. టైం 4 అయింది. ఈలోపు నాకు మా ఆవిడ ఫోన్ చేసింది, ట్రైన్ దిగేస్తారా ఆటో ఎక్కారని ఫోన్ చేసింది 4 గంటలకి. లేచాను, ఏంటి అల్లారం మొగలేదు చూసుకున్నాను. అల్లారం ఏమైందంటే అల్లారం సోమవారం నుంచి శుక్రవారం వరకే ఉంటుంది, శని ఆదివారాలు నేను పెట్టుకోను. నేను ఖచ్చితంగా ఆదివారం ముందు నేను ఎక్కువసేపు నిద్రపోతాను, 8 గంటల వరకు నిద్రపోతాను. ఆదివారం ఈరోజు ఆదివారం కదా, శనివారం ఖచ్చితంగా నేను 8 గంటల వరకు నిద్రపోతాను. కొంచెం బాగా నిద్రపోతేనే నేను ప్రశాంతంగా చెప్పగలనని నేను ముందుగా లెగను. సోమవారం నుంచి శుక్రవారం అల్లారం పెట్టుకున్నాను. అయితే నేను ట్రైన్ ఎక్కిన తర్వాత అల్లారం పెట్టాను, కానీ అల్లారం 2:30కి ఏమవ్వలేదు, మోగలేదు. మా ఆవిడ ఫోన్ చేసరికి నెల్లూరులో ఉన్నా. అంటే నేను ఫోన్ మీద ఆధారపడ్డాను, ఫోన్ నన్ను లేపుతుంది లేని ఫోన్ మీద ఆధారపడ్డాను. ఫోన్ ఏం చేసింది, నన్ను మోసం చేసింది, నెల్లూరులో దింపింది. నెల్లూరు వరకు ఎవరు రాలేదు ట్రైన్లోని. ఎందుకు రాలేదు, అప్పటికే ట్రైన్ ఎన్ని గంటలు లేటు, 5 గంటలు లేటు. అది సెకండ్ క్లాసు. మామూలుగా ఏసీలో ప్రయాణం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్ లేట్ అయింది అనుకోండి, అది క్యాన్సిల్ చేసుకుంటే బస్సుకి వెళ్ళిపోతారు, వేరే ట్రైన్కి వెళ్ళిపోతారు, డబ్బులు ఉన్నారు కదా అలా వెళ్ళిపోతుంటారు. ఆ ట్రైన్ లేటుగా వచ్చేసరికి చీరాల్లో ఎక్కాల్సినాడు, ఎక్కలేదు. నెల్లూరు వరకు రాలేదు. నెల్లూరులో లేచాను, అక్కడ దిగాను, మళ్ళీ అక్కడ 1 గంట 2 గంటలు కూర్చున్నాను, టికెట్ చేసుకున్నాను, మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చాను. అంటే ఈ విషయంగా నేను ఏం చెప్పాలనుకుంటానంటే, మనం ఎవరో ఒకరి మీద ఏదో ఒక దాని మీద మనం ఆధారపడి వెళ్ళిపోతున్నప్పుడు అవి ఖచ్చితంగా మళ్ళీ ఏం చేస్తాయి, దెబ్బ కొట్టేస్తాయి, మోసం చేస్తాయి. సహజంగా అందరూ అంటూ ఉంటారు, ఎందుకు ఏదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చేయి అంటారు. విన్నారా ఎప్పుడైతే పదాలు విన్నారా? చేస్తాం, ఫోన్ ఏమవుతుంది, రింగ్ అవుతుంది కానీ ఎత్తరు. ఒకసారి ఫోన్ నాట్ రీచబుల్ అంటుంది, అయినా ఫోన్ ఎత్తాడు అనుకోండి, ఇప్పుడు పరిస్థితి బాగాలేదంటాడు. మాట ఇచ్చారు కదా అని వాడి మీద ఆధారపడిపోయాం అనుకోండి, కొంప కొల్లరైపోద్ది. కనుక నేను ఏం చెప్పాలనుకుంటానంటే, మనుషుల మీద ఎప్పుడు మనం ఏం చేయకూడదు, ఆధారపడ చేయొచ్చు చేయకపోవచ్చు. వాడు చేసినా చేయకపోయినా వాడి చేత చేయించి దేవుడు కనుక మనం వాడు మాట ఇచ్చినా దేవుడి మీద ఆధారపడాలి. దేవా వాడి చేత నువ్వే చేయించు, వాడితో నువ్వే చేయించు. గనుక మనుషులుగా మనం ఏ పని చేస్తున్నా మన పనుల విషయంలో మనకున్న భారాల విషయంలో మనుషుల మీద మనం ఆధారపడకూడదు, కేవలం దేవుని మీద మనం ఆధారపడి ముందుకి వెళ్ళాలి. అందుకే బైబిల్ చెప్తున్న మరొక మంచి మాట మీరు చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, 7వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుడు మన కొరకు చింతించి ఒక ఆయన ఉన్నాడు, మన భారాలు మన పనులు చేసే ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీదే మనం ఏం చేయాలంట, మన చింత యావత్తును ఆయన మీద వేయాలంట. మనం పెద్ద టెన్షన్ పడకూడదు. మనం పెద్దగా ఆలోచించేసి అయ్యో ఏం జరిగిపోద్ది ఎలా జరిగిపోద్దని మనం టెన్షన్ పడకుండా మన పనులు మన భారాలు మనకున్న సమస్యలు ప్రతిదీ మనం ఎవరి మీద ఏమంటున్నాడు దేవుడు, మీరు నా మీద వేయండి, మీరు ప్రశాంతంగా ఉండండి, మీరేం పడొద్దు, చింతపడొద్దు, మీరు టెన్షన్ పడొద్దు. టెన్షన్ పడ్డాం అనుకోండి లేని పోను రోగాలు వస్తాయండి. ఈ భూమి మీద మనం టెన్షన్ పడే కొలిది బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, తర్వాత హార్ట్ సమస్యలు వస్తాయి. ఆ తర్వాత మనం ఈ భూమి మీద ఏం చేయలేము,
బ్రతకలేం. కనుక మీకున్న టెన్షన్స్గా తీసుకోకండి, మీకున్న బాధలుగా తీసుకోకండి, మీకున్న చింతను, మీకున్న టెన్షన్లు, మీకున్న భారాలను, మీకున్న పనులు అన్నీ దేవుడి మీద వేయండి. ఎందుకంటే దేవుడి మీద ఏమో నేను చెప్పట్లేదు, ఆయనే అంటున్నాడు మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నాను, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. అంటే దేవుడే మాటిచ్చి మీ చింత యావత్తు నా మీద ఏమని దేవుడే మాటిచ్చినప్పుడు మనకు పనులకు సంబంధించి ప్రతిదీ మన దేవుడి మీద పెట్టాలి, దేవుడి మీద భారం వేయాలి, దేవుడి మీద ఆధారపడాలి, ముందుకు మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏంటి చింత చాలా ప్రమాదం అండి. మనం టెన్షన్ పడడం వల్ల మన ఆలోచన చాలా ప్రమాదం అండి. దానికి సంబంధించి చాలా సామెతలు లోకంలో ఉన్నాయి. నీ చింతను నువ్వు సమాధి చేయలేదనుకో, నీ చింతే నిన్ను సమాధి చేస్తుందంట. లోకంలో దీనికి ఉన్న మరో సామెత ఏంటి చెప్పనా? చితి చచ్చిన మనిషిని కాలుస్తుంది. చితి అంటే మంట చచ్చిన మనిషిని కాలుస్తుంది, చింత బ్రతుకున్న మనిషిని. కనుక మీరు చింతపడకండి. మీరు చింతపడిపోయి, మీరు టెన్షన్ పడిపోయి, మీ మీద మీరు ఆధారపడిపోయి, మీరు మనుషుల మీద ఆధారపడిపోయి మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు ఏమీ సాధించలేరు. మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుడి మీద వేయాలి. అందుకే బైబిల్ ఇలా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో మీరు మరొకసారి ఆ వచనాన్ని మీరు చూడగలిగితే 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి, మిమ్మును అన్న ఆ పదం దగ్గర ఒక్కసారి మీ పేరిటకు చదవండి. ఆయన కామేష్ కోసం చింతించుతున్నాడు కనుక, చింతిస్తున్నాడు. చింత అన్న దగ్గర ఒకటేసం చూడండి, లక్ష్యము చేయుచున్నాడు. ఆయన మన మీద ఏం చేస్తున్నాడు? లక్ష్యము చేయుచున్నాడు. సాతాను మనతో చెప్పే మాట్లాడి చెప్పనా? సాతాను మనతో చెప్పే మాట్లాడి చెప్పనా? అరే నిన్నెవడు పట్టించుకుంటాడరా అంట సాతాను. ఈ లోకంలో నిన్నెవడో పట్టించుకోడరా, నీకు ఎవరున్నారా అంటది సాతాను. నిజమే కదా, ఎవరు లేరు అనుకుంటా మనం. నిజమే, లోకంలో ఎవరు లేరు, ఎవడో పట్టించుకోడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? నేను మిమ్మల్ని లక్ష్య పెడతాను, నేను మిమ్మల్ని చూస్తాను, నేను మీ విషయమే నేను చింతిస్తాను. మీ చింత నా మీద ఏంటి? నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తాను? మీకున్న సమస్యల నుంచి నేను మిమ్మల్ని ఖచ్చితంగా గట్టెక్కిస్తాను. అంటే మనం చేసే పనుల విషయంలో ఖచ్చితంగా మనం దేవుడి మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. నాకు ఇంకా 4 రోజులు ఉందో 5 రోజులు ఉందో బోర్డులు బయట ఎత్తేస్తారు. ఈ 2 నెలల్లో నీకు చాలా ప్లాన్లు వచ్చేస్తుంటాయి. చిన్న బోర్డు చేయాలా, పెద్ద బోర్డు చేయాలా, ఇంకా అంతకంటే పెద్ద బోర్డు చేయాలా, ఉన్న బోర్డు అమ్మేయాలా, నువ్వు నీకు బోర్డు ప్లాన్లు ఉంటాయి. నేను ఆ ప్లాన్లు కాదంటలేదు, ఆ ప్లాన్లు తప్పట్టలేదు. నువ్వు దీని విషయం పెద్ద టెన్షన్ పడకు, దేవుడి మీద భారం అయ్యి దేవుడికి చెప్పు, తండ్రి నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటావని దేవుని మీద ఆధారపడి పనులు చేయి. నీకు ఆడ ఉన్న డబ్బు మీదో నేను అడిగితే ఎవరన్నా అప్పిచ్చేస్తారండి, ఇచ్చేస్తారు అప్పులు. ఎందుకు ఎవరు? నీ కొంపల ముంచి దాళ్లే. వాళ్ళు ఇచ్చేస్తారు కదా అని మనం ఏదైనా చేసేద్దాం కదా అని ముందుకెళ్ళామనుకోండి, ఆ తర్వాత మనం పడాల్సింది ఎక్కడ? గుంటలోని. మన చుట్టూ ఉన్నోళ్ళు మీరు గమనించండి, ఎంతమంది ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు చూడండి. ఇలాంటి మన కళ్ళ ముందు చాలా మంది కనపడుతుంటారు. ఎవడో ఇచ్చేస్తున్నాడు కదా, ఎవడో మన మాట అంటే మన గౌరవం ఉంది కదా, ఇచ్చేస్తారు కదా అని మన మాట తీసేసుకొని మనం దానివల్ల టెన్షన్ పడి ఆ తర్వాత ఎన్నో సమస్యల్లో పడిన వారు ఈరోజు సమాజంలో లేకపోలేదు. కనుక మీరు ఏ పనన్నా చేయండి, ఆ పనుల విషయంలో మనుషుల మీద కాకుండా, నీకున్న అధికారం మీద కాకుండా, నీకున్న డబ్బు మీద కాకుండా నువ్వు దేవుని మీద ఆధారపడి వెళ్తే ఖచ్చితంగా దేవుడు నీకేం చేస్తాడు? మేలు చేస్తాడు. అంటే మనం చేసే పనుల విషయంలో ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. ఇక రెండో విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండో విషయం ఏంటంటే ఆర్థిక అవసరాల గురించి కూడా మనం దేవుడి మీద ఆధారపడాలి. దేనికోసం? ఆర్థిక అవసరాల గురించి కూడా మనం దేవుడి మీద ఆధారపడాలి. ఈరోజు మానవ జీవితం ఎలా ఉంది అని మనం ఆలోచించగలిగితే, ఈ మానవ జీవితం ఎలా ఉంది అంటే ఎన్ని డబ్బులున్నా సరిపోలేని పరిస్థితులు ఈ రోజుల్లో. ఏంటి, ₹1,00,000 శాలరీ వచ్చినప్పుడు కూడా నువ్వు అడుగు, నెల చివరికి వచ్చేసరికి ₹1,00,000 శాలరీ వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఏంటి? బిచ్చగాడే. మళ్ళీ 1 నుంచి 5వ తారీఖులు వస్తే మళ్ళీ డబ్బును అడుగుతాడు. మళ్ళీ నెల 30కి వెళ్ళేసరికి ఏమైపోతాడు? అంటే వచ్చే డబ్బులు బట్టి ఖర్చు ఉంటుంది. ఈరోజు ఎన్ని డబ్బులున్నా మన పరిస్థితి ఏంటంటే బిచ్చగాళ్ళమే. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఇప్పుడు వరకు మీరు ఎంత సంపాదించారు నాకు తెలీదు, ఇప్పుడు వరకు ఎన్ని ఏట్లు కట్టారు మాకు తెలీదు, ఇప్పుడు వరకు ఎన్ని ఏట్లు కడితే ఎంత వచ్చేది తెలీదు, కానీ వచ్చే 2 నెలలు మాత్రం నీ పరిస్థితి ఏంటి? ఏముండదు. మరి ఏం పడలేదా? పడ్డాయి, కానీ ఏముండవు. అవి ఎవరి దగ్గర కుదురుగా ఉండవు. వచ్చిన డబ్బులు వచ్చినట్టే
పోతా ఉంటే కనుక మనం ఎవరి మీద ఆధారపడకూడదు. ఖచ్చితంగా మనం దేవుడి మీద ఆధారపడి ముందుకెళ్తూ ఉండాలి. దీనికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మనం జాగ్రత్త పరిశీలన చేయగలిగితే ఫిలిప్పీ పత్రిక 4:19 తమ్ముడు చదివించిన విషయమే కొంచెం కిందకు వచ్చి నేను చదివించే ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 4:19 కాగా అన్న పదాన్ని గుర్తుపెట్టుకోండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. దేవుడు ఖచ్చితంగా మన ప్రతి అవసరం తీరుస్తాడంట. అలా తీరుస్తాడని చెబుతూ ఆయన కోసం ఏం చెప్తున్నాడు? తన ఐశ్వర్యం చొప్పున. దేవుడు బాగా ఉన్నవాడు, మనలా పేదవాడైతే కాదు. ఆయన పేరే ఉన్నవాడు. ఆయన ఖచ్చితంగా మనకేం చేస్తాడు? మన ప్రతి అవసరతలను తీరుస్తాడు. దేవుడు మన ప్రతి అవసరాలు తీరుస్తాడు కనుక దేవుడి మీదే మనం ఆధారపడాలంట. అని దేవుడి మీద ఆధారపడాలని చెప్తూ కాగా అని చెప్తున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ అవసరాలు తీరుస్తాడు. దేవుడు మీ అవసరాలు తెచ్చాలంటే నువ్వు కాగా అన్నదాన్ని ఒకటి చేయాలి. ఏంటి కాగా అంటే ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘస్థులారా, దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు. ఎందుకు దేవుడు మీ అవసరాలు తీరుస్తారంటే ముందు ఏం చెప్పిస్తున్నాడు వీళ్ళ కోసం? ఈ ఫిలిప్పీ సంఘస్థులు సేవకుడి యొక్క అవసరాలు తీర్చారంట. సేవకుడి యొక్క అవసరాలు మీరు తీర్చారు కనుక, మీరు దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నారు కనుక, అప్పుడు దేవుడు మీ అవసరాలు కూడా, అంటే దేవుడు మన ప్రతి అవసరత తీర్చాలి అంటే మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడడం అంటే దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని సేవకుని కొరకు మనం ఇచ్చి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా దేవుడు మన అవసరాలు ఏం చేస్తుంటాడు? తీరుస్తుంటాడు. కనుక మన అవసరాల కొరకు దేవుని మీద ఆధారపడాలి తప్ప మనం మనుషుల మీద ఖచ్చితంగా ఆధారపడకూడదు. దేవుడు అవసరాలు తీరుస్తానన్నాడు. అవసరాలు మాత్రమే, కోరికలు తీరుస్తానని చెప్పలేదు దేవుడు. మనకు కోరికలు కొండెక్కెత్తాయి. మన కోరికలు విలాసంగా నువ్వు బతుకుతావని చెప్పట్లేదు. నీ కోరికలు తీరుస్తానని అవసరాలు కానాపేనా, అంతే కదా. అంటే మనకి ఏది అవసరమో ఆ అవసరాలు తీరుస్తాడు. దేవా తీరుస్తానన్నావు కదా, ఇల్లు కట్టేదేవా, తీరుస్తానన్నావు కదా, బోర్డు కట్టేదేవా, తీరుస్తానన్నావు కదా, కారు, అలా ఇలాంటి అడగకూడదు. విలాసాలు తీరుస్తాను, నీ కోరికలు తీరుస్తానని చెప్పలేదు. అవసరాలు తీరుస్తాడు. ఈ లోకంలో మన అవసరాలు తీరితే చాలు. దేవుడు ఖచ్చితంగా మన అవసరాలు తీరుస్తాడు. మన అవసరాలు దేవుడు తీర్చాలంటే మన అవసరాల కొరకు దేవుడి మీద మనం ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుడి మీద మనం ఆధారపడాలి. మనుషుల మీద మనం ఆధారపడ్డాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఏమైపోతాం? దెబ్బైపోతాం. నిత్య అవసరాల కొరకు కానీ ఆర్థిక అవసరాల కొరకు కానీ ఖచ్చితంగా మనం దేవుడి మీదే ఆధారపడాలి. అలా దేవుడి మీదే ఆధారపడి జీవనం కొనసాగించిన వ్యక్తి బైబిల్లో కనబడుతుంటాడు. ఒక వ్యక్తి దేవుడి మీద ఆధారపడితే దేవుడు తనని ఎలా పోషిస్తాడో బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే బైబిల్లో దేవుడి మీద ఆధారపడిన ఒక వ్యక్తిని దేవుడు పోషించాడు. ఆ వ్యక్తి పేరు ఏంటి? ఏలియాని దేవుడు పోషించాడు. దేవుడు ఏలియాని ఎందుకు పోషించాడంటే ఏలియా ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. ఏలియాను దేవుడు పోషించాడు. ఎలా పోషించాడంటే 3 విధాలుగా పోషించాడండి. 3 విధాలుగా పోషించాడు. ఒకటి 3 విధాల్లో మొట్టమొదటిది ఏంటంటే కాకుల ద్వారా ఏలియాను దేవుడు ఏం చేశాడు? పోషించాడు. దానికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మీరు చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం, ఆ వాగునీరు నువ్వు త్రాగుదువు, అచ్చటకు నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా అతను పోయి యెహోవా సెలవు చెప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెతూరా వాగు దగ్గర నివాసము చేతును. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టును మాంసమును అస్తమయందము రొట్టును మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చి చూడును. అతడు వాగునీరు తాగుచు వచ్చి, అంటే కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు. కాకులు ఏం చేస్తున్నాయంట? ఉదయం రొట్టు మాంసం తీసుకొస్తున్నాయంట, మళ్ళీ సాయంత్రం రొట్టు మాంసం తీసుకొస్తున్నాయంట. ఏం జరిగిందా అంటే ఆ దేశం అంతా ఏంటి పరిస్థితి? అప్పటికి కరువు. ఆ దేశం పరిస్థితి ఏం బాగాలేదు. గట్టిగా మాట్లాడితే రాజుగారి పరిస్థితే బాగాలేదు. రాజుగారికి తిండి లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలో ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు. ఏలియా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు. కాకులు ఉదయం సాయంత్రం ఏలియాని ఏం చేస్తున్నాయి? పోషిస్తున్నాయి. మామూలుగా కాకులు తత్వం ఎలా చెప్పన, కాకుల తత్వం ఏంటి? లాక్కునే తత్వమే తప్ప ఎవరికి పెట్టే తత్వం కాదు. దేవుడే తెలుసుకుంటే పిస్తనారోడి దగ్గర నుంచి కూడా నేను ఏం చేస్తాడు?
కొంతమంది పిసనారులు ఉంటారు, ఆడు తిండు ఎవరిని తిన్నాడు. అవసరమైతే దేవుడు నిన్నే పోషించాలని దేవుడు నేను అనుకున్నాను అనుకోండి, నువ్వు దేవుని మీద ఆధారపడతావు అనుకోండి, పిసనారోడితో కూడా దేవుడు నీకేం చెప్పిస్తాడు అంటే కాకులతో పంపించినట్టు. కాకులు కానీ ఇంకేం లేవేటి ఆ ఊర్లోని? ఆ ఊర్లో ఇంకేం లేవా? ఏ పక్షులు లేవా? మంచి పక్షులు లేవా? ఏ పావులతో పంపించచ్చు కదా దేవుడు, కాకులతో ఎందుకు పంపించాడు? ఏమండి, నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది, దేవుడు పావురంతో పంపించవచ్చు కదా, కాకుతో ఎందుకు పంపించాడు? కాకుతో పంపించి మనకేం చెప్పాలనుకుంటున్నాడు అనిపించింది నాకు. కాకుతో ఎందుకు పంపించిన ఆలోచన నాకు అర్థమైంది, కాకుకి లాక్కునే తత్వమే తప్ప ఎవరికి పెట్టే తత్వం కాదు. అంటే దేవుడు తలుచుకుంటే లాక్కున్నోడు కానించి కూడా నీకేం చేయించగలడు, సహాయం చేయించగలడు అని పాట నేర్పించడం కాకులు పంపించి అనుకుంటున్నాను నేను. అది నిజమో కాదు నాకు తెలియదు, కానీ కాకులు పంపించడంలో దేవుని ఉద్దేశం అది. అంటే దేవుడి మీద నువ్వు ఆధారపడితే, ఏలియా ఎలా అయితే ఆధారపడితే కాకుల వల్ల దేవుడు ఆహారాన్ని పంపించాడో, నువ్వు కూడా దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నీకు కూడా లాక్కునోడి దగ్గర నుంచే పిసనారోడి దగ్గర నుంచే దేవుడు అవసరమైతే నీకు కూడా ఏం పెట్టిస్తాడు, ఆహారం పెడిస్తాడు. అంటే ఏలియా దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే ఏలియా దేవుడి మీద ఆధారపడ్డాడో ఏలియాని దేవుడు పోషించడం ప్రారంభిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడు అంటే కాకుల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఉదయం కాకుల కోసం వెయిట్ చేస్తున్నాడు, వచ్చేస్తున్నాయి. సాయంత్రం కాకుల కోసం వెయిట్ చేస్తున్నాడు, వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు, రోజు ఎవరి మీద ఆధారపడుతున్నాడు ఏంటి? రోజు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుడి మీద కాదు, కాకుల మీద ఆధారపడిపోయాడు. ఎవరు? ఏలియా. అసలు ఏలియా ఆలోచించాల్సిన విషయం చెప్పనా, కాకులతో పంపిస్తుంది దేవుడు, నేను దేవుడి మీద ఆధారపడాలన్న సంగతి మరిచాడు. కాకుల మీద ఆధారపడిపోయాడు, కాకుల కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ కాకులు ఏమలేదు, ఒకరోజు రాలేదు. యాక్చువల్గా ఆయన కాకుల మీద కాదు ఆధారపడాలి, ఎవరి మీద? దేవుడి మీద ఆధారపడాలి. కాకుల కోసం వెయిట్ చేస్తున్నాడు, కానీ కాకులు రాలేదు. ఈ లోపు దేవుడు వచ్చాడు. ఏం మాట్లాడతాం చూడండి, 8వ వచనం. అంతటి యెహోవా వాక్కు అతనుకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును, నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారేపెద్దను ఊరికి పోయి అచ్చడునుము, నిన్ను పోషించుటకు అచ్చడనున్న ఒక ఎదరాలకు నేను సెలవిచ్చి తిని. అంటే ముందు కాకులతో పోషించాడు, అక్కడతో పులి స్టాప్ అయింది. ఆ తర్వాత ఏం చేశాడంటే, నాయన నువ్వు ఇక్కడకు, నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళు అని ఈసారి ఎవరితో పోషింపజేస్తున్నాడు, ఒక విధవరాలతో పోషింపజేస్తున్నాడు. అప్పటికే విధవరాల పరిస్థితి ఏంటి, ఆవిడికి తింటలేదు. ఆ రోజే లాస్ట్ ఆహారం వండుకొని వాళ్ళ అబ్బాయి ఇద్దరు తినాలి, సాయంత్రానికి ఇద్దరు ఏమవ్వాలి, చచ్చిపోవాలి. అంటే చివరి ఆహారం, అసలు అక్కడ ఆహారం లేదు. ఆ రోజుతో వాళ్ళకున్న ఆహారం అయిపోతుంది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆవిడ దగ్గరికి పంపించాడు, ఆవిడతో మాట్లాడించాడు, అమ్మ నువ్వేం కంగారు పడకు, నువ్వు నాకు ఆహారం పెడితే దేవుడు నీ ఆహారాన్ని కరువు తీరే వరకు నీకు ఆహారం దేవుడు సమృద్ధికి చేస్తాడు, నువ్వు నమ్మితే నాకు ఆహారం పెట్టమన్నాడు. ఇంకో విధవరాలు నమ్మింది, ఆయనకు ఆహారం పెట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆవిడ కొండలో నూనె అవ్వట్లేదు, పిండి అవ్వట్లేదు. కరువు అయ్యే వరకు దేవుడు విధవరాల ద్వారా దేవుడు ఏలియాని చేశాడు, పోషించాడు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడి మీద ఆధారపడితే కాకులతో కాదు, ఏమీ లేని విధవరాలతో కూడా దేవుడిని ఏం చేస్తాడు, పోషిస్తుంటాడు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, దేవుడు విధవరాల ద్వారా పోషిస్తున్నాడు కదా అని విధవరాల మీద ఆధారపడకూడదు. కాకుల ద్వారా పోషిస్తున్నాడు కదా అని కాకుల ద్వారా కూడా ఆధారపడకూడదు. బోటు ద్వారా పోషిస్తున్నాడు కదా అని బోటు మీద కూడా వేయించకూడదు, ఆధారపడకూడదు. ఉద్యోగం ద్వారా నిన్ను పోషిస్తున్నాడు కదా అని ఉద్యోగం మీద కూడా వేయించకూడదు. ఉద్యోగం ఉంటుంది పోతుంది, బోటు ఉంటుంది పోతుంది, అవేమి శాశ్వతం కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది బోట్లు చేశారు, వద్దనుకు పక్కన పెట్టారు. ఈరోజు ఇన్నికాడ ఉంది, ఒక రోజు వాళ్ళ దగ్గర ఉంది, కొద్ది రోజులు పోతే ఆ బోటు ఆ రోజు కొద్ది రోజులు పోతే ఆ బోటు కూడా నీ దగ్గర. ఎప్పుడు దేవుడు మనకిచ్చే దాని మీద మనం ఏం చేయకూడదు, ఆధారపడకూడదు. ఇక్కడ ఒక సున్నితమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మనుషులు మనల్ని పోషిస్తున్నారు కదా అని మనుషుల మీద మనం ఏం చేయకూడదు, ఆధారపడకూడదు. కాకులు తెస్తున్నాయి కదా అని ఏలియా కాకుల మీద ఆధారపడ్డాడు. అవసరమైతే కాకులు ఒకరోజు ఏమైపోయినాయి, ఆగిపోయాయి. తెచ్చే కాకుల మీద పెట్టే విధవరాల మీద మనం ఎప్పుడు ఏం చేయకూడదు, ఆధారపడకూడదు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఒక నెల రోజుల క్రితం చెప్పాను, దేవుడు మమ్మల్ని ఏదో విధంగా ఏం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఎవరో ఒకరి ద్వారా పోషిస్తున్నాడు అని నేను చెప్పాను. అలాగే ఒక 5-6 సంవత్సరాలుగా ఎవరో ఒకరు ఓ బియ్యం తీసుకురావడం, మేము తినడం అలా జరిగిపోతుంది. అది నాకు కూడా తెలియకుండానే ఏమైపోయినంటే, దేవుడి మీద ఆధారపడడం మానేసి ఈ నెలలో కొరలు తెచ్చాడు అనుకోండి, వచ్చే నెలలో ఎవరో ఒకరు బియ్యం కట్టేస్తారు, అలా ఎవరో ఒకరు వేస్తారు కదా అని అలా మనుషుల మీద ఆధారపడిపోయాను నేను. ఇంతకీ వాళ్ళని ప్రేరేపించి ఓ బియ్యం కట్ట పాస్టర్ గారికి తీసుకెళ్లాలని వాళ్ళని ప్రేరేపిస్తుంది ఎవరు, దేవుడు. నేనేం చేశానంటే, దిక్కుమాలను ఏం చేశానంటే, తెలివితో కొన్ని ఏం చేశానంటే, కొరలే ఎప్పుడు వస్తాడు, ఏసబు ఎప్పుడు వస్తాడు,
అని వీళ్ళ మీద ఆధారపడడం నేను ప్రారంభించాను. ఇలా వీళ్ళ మీద ఆధారపడ్డాను, వీళ్ళని ప్రేరేపించి దేవుడే పంపిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోయాను. దేవుడి మీద ఆధారపడడం మానేశాను, మనుషుల మీద ఆధారపడ్డాను. టైం అయిపోయింది, బియ్యం అయిపోయింది, రాత్రి మాట్లాడుకున్నాం, బియ్యం అయిపోయింది. ఏంటి పరిస్థితి అంటే ఉదయం కల్లా మా ధీమ ఏంటంటే ఉదయం కల్లా ఏమొచ్చేస్తాయి ఏంటి, గత నెలలో అలాగే దేవుడు పంపించాడు. వస్తారు, మనవాళ్ళు వస్తారు, మన సంఘస్లో ఎవడో కూడా ఏం చేస్తారు, తీసుకుని వస్తారు కదా. మనుషుల మీద ఆధారపడడం నేను ఆ విషయం మర్చిపోయాను. ఏ విషయం మర్చిపోయాను? దేవుడి మీద ఆధారపడాలి, దేవుడు వారిని ప్రేరేపించాలి అని దేవుడి మీద ఆధారపడడం మానేశాను, మనుషుల మీద ఆధారపడడం ప్రారంభించాను. రాత్రి అనుకున్నాం, ఉదయం 6 అయింది, ఎవడో మా ఇంటికి రాలేదు. 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది. 2 రోజుల పాటు అన్నం వండుకోలేదు మేము. 2 రోజుల పాటు అన్నం వండుకోలేదు. నాకు అర్థమవుతుంది ఏంటి, ఏం జరుగుతుంది, ఎప్పుడు దేవుడు పోషించి దేవుడు ఏంటి తేడా ఏమైందని. 2 రోజులు ఆగాము. తర్వాత రోజు నాకు అర్థమైపోయింది. ఓ రోజంతా అయిపోయింది, నాకు అర్థమైపోయింది. రాత్రి వండుకొని ఉంది కనుక పొద్దున్న కవర్ చేసాం, దాన్నే వేడి చేసుకొని మధ్యాహ్నం కూడా కవర్ చేసాం. అయితే సాయంత్రం వండుకోలేదు, తర్వాత రోజు వండుకోలేదు. 3వ రోజు ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు. వచ్చి ఏం కూర అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి, కూరే వండుతున్నాం అన్నాం. అప్పుడు ఆ వ్యక్తికి మా విధానం అర్థమైంది. చూశాడు, ఇలా కాదనుకున్నాడు, వెళ్ళాడు, ఒక బియ్యం తెచ్చాడు. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఎవడో తెస్తున్నాడు కదా అని మనుషుల మీద ఆధారపడుతున్నాను, ఇలా ఆధారపడడం కూడా తప్పు అని నాకు అర్థమైంది. అర్జెంటుగా మా వాళ్ళకి ఒక పాఠం చెప్పాలి. మీకు ఎవడైనా సహాయం చేస్తున్నాడు కదా అని వాళ్ళ మీద ఆధారపడిపోతారేమో, ఆడు కూడా ఒకరోజు ఏమైపోతాడు, ఆగిపోతాడు. ఖచ్చితంగా మన మనుషుల మీద ఆధారపడకూడదు, ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడాలి. మళ్ళీ నేను వెంటనే తర్వాత రోజు నుంచి మళ్ళీ మా ప్రార్థన మార్చాము, తండ్రి మమ్మల్ని క్షమించు, ఎవడో ఒకటి తెస్తాడు కదా అని మేము ఎవడో మీద ఆధారపడిపోయాం, మమ్మల్ని క్షమించి దేవాన్ని మళ్ళీ దేవుడి మీద ఆధారపడడం ప్రారంభించాం. తెలియకుండానే మా ఇంటికి వచ్చాడు, మాతో మాట్లాడాడు, తీసుకొచ్చి బియ్యం కట్ట పడేసాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మన మనుషుల మీద ఆధారపడడం వల్ల ఏమైపోతుందంటే, మనుషులు తెగిపోవచ్చు. ఖచ్చితంగా మనం దేవుని మీద ఆధారపడాలి. అలా మనం దేవుని మీద ఆధారపడి వెళ్తున్నప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉంటుంది. ఏలియా కాకుల మీద ఆధారపడ్డాడు, కాకులు కూడా ఒకరోజు ఏమైపోయినాయి, ఆగిపోయినాయి. ఆ తర్వాత విధవరాల మీద ఆధారపడ్డాడు, విధవరాలతో కూడా పరిస్థితి మారిపోయింది, అక్కడ కరువు అంతా కూలైపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇదే దేవుడు ముందు కాకులతో పోషించాడు, తర్వాత విధవరాలతో పోషించాడు. ఆ తర్వాత అదే ఏలియాని మరి ఎవరితో పోషిస్తున్నాడో కూడా మీరు చూడగలిగితే, అదే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, 19వ వచనం. అతడు బదీర వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పును. అతడు చూచినంతలో అతని దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డియు కనబడును. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండును. అంటే ముందేమో కాకులతో పోషించాడు, కాకుల మీద ఏలి ఆధారపడిపోతుంటే, కాదు నువ్వు ఆధారపడాల్సిన దేవుడి మీద మళ్ళీ పాఠం చెప్పాడు. విధవరాలతో పోషించాడు, విధవరాలతో పోషిస్తుంటే ఆ విధవరాలు ఎలాగో పెంచేద్దా కానీ విధవరాల మీద ఆధారపడ్డాడు. ఈ తర్వాత అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అప్పటికే మా బయలు దేవతలకు సంబంధించిన ప్రవక్తలు అనేకులు ఏలియా చంపేశాడు. ఎప్పుడైతే ఏలియా చంపేశాడో ఆ రాణి ఏం చేసిందంటే, ఏలియాని చంపేద్దామని ప్లాన్ వేసింది. ఏలియా రాణికి భయపడ్డాడు, పారిపోయి ఎక్కడో ఏం చేశాడు, కాకుల దూరని, కాడడివి, చీమల దూరని, చిట్టెడులు పడుకున్నాడు. తిండి లేదు, తిప్పలు లేదు, పడుకున్నాడు. అక్కడికి ఎవడో తీసుకొచ్చి ఏం పెట్టాడు, ఆహారం పెట్టాడు. మళ్ళీ దేవుడి మీద ఏలియా ఆధారపడడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు ఈసారి ఏం చేశాడంటే పరలోకం నుంచి ఆహారాన్ని ఏం చేశాడు, ఈసారి పంపించాడు. దేవదూత వచ్చింది, ఏలియా లెగవంది, ఆహారం పెట్టింది, తిన్నాడు, పడుకున్నాడు. మళ్ళీ దేవదూత వచ్చింది, మళ్ళీ దేవదూత ఏడో వచ్చిన అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తిగా మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 పగండ్లు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. దేవదూత పెట్టిన ఆహారం తిన్నాడు. 40 రోజులు ఏలి ఏం చేశాడు, మళ్ళీ ప్రయాణం చేశాడు. అంటే దేవుడు ఏలియాను పోషిస్తున్న ఆ విధానాన్ని మీరు గమనించండి. ఏలియాను పోషిస్తున్న విధానాన్ని గమనించండి. కాకుల మీద తెస్తున్నాయి కదని కాకుల మీద ఆధారపడకూడదు, విధరాలు పోషిస్తుంది కదని విధరాల మీద ఆధారపడకూడదు, దేవదూత తెచ్చింది కదని దేవదూత మీద ఆధారపడకూడదు. ఎవడు మనకు తీసుకొచ్చి పెట్టినా వాడిని దేవుడే ప్రేరేపించి పంపించాడు అనుకోవాలి. దేవుడు వల్లనే మనం బతుకుతున్నాం అనుకోవాలి. కనుక దేవుడి మీద మనం ఖచ్చితంగా ఏం చేయాలి, వ్యాపారం చేసుకోవాలి, దేవుడి మీద ఆధారపడి ముందుకెళ్ళాలి. ఇక్కడ నేను సున్నితమైన పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. వ్యాపారం ద్వారా నువ్వు పోషింపడుతున్నావు, వ్యాపారం ద్వారా నీకు ఆహారం వస్తుంది, అలాగని నువ్వు వ్యాపారం మీద ఏమవ్వకూడదు,
ఆధారపడకూడదు. నీ వ్యాపారం క్షేమంగా వెళ్ళి నువ్వు చేపలు పట్టుకు తిరిగి వస్తున్నావు అంటే నీ వెనకాల ఉన్నది దేవుడు. దేవుడు ద్వారా నువ్వేమవుతున్నావు? పోషింపడుతున్నావు. బోటు మీద నువ్వు ఎప్పుడు ఆధారపడకూడదు, దేవుడి మీద నువ్వు ఆధారపడాలి. ఇప్పుడు బోటా దేవుడు అంటే ఏం చేయాలి? దేవుడు అనాలి. ఏట బ్రదరు, రైతులు బ్రదరు, ఖాళీ లేదు బ్రదర్ అని దేవుడి దగ్గర ఎగ్గొట్టే ప్రయత్నాలు నువ్వు చేయకూడదు. అలా ఎగ్గొడుతున్నావు అంటే నువ్వు దేని మీద ఆధారపడిపోతున్నావు? ఈ బోట్ అండి, రైతులండి అంటే రైతుల మీద బోటు మీద ఆధారపడుతున్నావా? అదంత మంచిది కాదు. ఇప్పుడు నీ పరిస్థితి బాగుండొచ్చు, దేవుడు దెబ్బ కొట్టాడా? చాలామంది మన ముందున్న వ్యాపారస్తులందరూ ఈరోజు కింద కూర్చున్నారు. వద్దురా బాబు వ్యాపారం అని చేతులకి దండం పెట్టి ముందుకు వెళ్ళే పరిస్థితి. కనుక దేవుడు అలాంటి పరిస్థితిని తీసుకెళ్లకుండా ఉండాలంటే నీ రైతుల మీద, నీ బోటు మీద, నీ వ్యాపారం మీద నువ్వు ఎప్పుడు ఆధారపడకూడదు. వీళ్ళందరినీ నడిపిస్తూ సక్రంగా నీకు ఆహారం పెడుతుంది దేవుడు. కనుక దేవుడి మీద నువ్వేం చేయాలి? ఆధారపడాలి. దేవుడి మీద మాత్రమే మనం ఆధారపడాలి. నేనేం చెప్పాలనుకుంటానంటే మనం చేసే పనుల విషయంలో దేవుడి మీద ఆధారపడాలి. మనం చేసే పనుల విషయంలో దేవుడి మీద ఆధారపడాలి. ఆర్థిక అవసరాల విషయంలో కూడా దేవుడి మీద మాత్రమే ఆధారపడాలి. అలా అని బోర్డును పక్కన పెట్టమని కానీ, రైతులు పక్కన పెట్టమని కానీ వాటిని పట్టించుకోవద్దని నేను చెప్పట్లేదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం వచ్చిందా, ఆ గంట సమయంలో దేవుడికి ఇచ్చే, మిగతా సమయం అంతా నీ బోటు కోసం చేసుకో. వారంలో 7 రోజులు, వారానికి 48 గంటలు. ఈ 48 గంటల్లో దేవుడికి ఇచ్చేది ఎంతండి? 10 గంటల నుంచి ప్రార్థన, 1 గంటకు. అది కూడా మీరు 11 గంటలకు వస్తారు. 11 గంటల నుంచి 1 గంటకు అయితే 2 గంటలు. వారంలో దేవుడి కొరకు 2 గంటలు అయిపోతున్నావు. నీ వ్యాపారం కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం అన్ని గంటలను వేస్ట్ చేస్తున్నావు. ఈ 2 గంటలు ఇవ్వడానికి కూడా ఏం చేస్తున్నావు? ఎక్కడతాం? ఈ 2 గంటల్లో కూడా కుదురు కూర్చోం. వాక్యం అయిపోగల అలా పోతుంటావు, 10 నిమిషాలు పాట అలా లేచి వెళ్ళిపోతుంటావు. ఈ 2 గంటలకు టైంకి ఆ టైం కూడా ఇవ్వ. వెళ్ళిపోతున్నవాడిని ఏదో అనాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ నేనేం చెప్పాలనుకుంటానంటే నువ్వు ఆ సమయం దేవుడికి నువ్వు దేవుడి మీద ఆధారపడు. దేవుడు నువ్వు చేసే పనులు ఖచ్చితంగా ఏం చేస్తాడు? సక్సెస్ చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు సక్సెస్ చేస్తాడు. కనుక దేవుడిలో మనం సక్సెస్ అవ్వాలంటే, దేవుడిలో మనం వృద్ధి చెందాలంటే, దేవుడిలో మనం డెవలప్ అవ్వాలంటే దేవుని సమయం దేవునికి ఇవ్వండి. దేవుని మీదే మీకు ఎన్నున్నా దేవుడి మీద మాత్రమే ఆధారపడండి. దేవుడి మీద మాత్రమే ఆధారపడండి. మనుషుల మీద ఎప్పుడు మీరు ఆధారపడకండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 2 అన్నదమ్ముళ్ళు, వాళ్ళిద్దరు బాగా చదువుకున్నారు. ఖచ్చితంగా ఆయన వేటకెళ్తూ ఉంటాడు. ఆయన కష్టపడుతూ వాళ్ళిద్దరిని పెంచాడు, పోషించాడు. మంచి ఉద్యోగాలకు వెళ్ళే స్థాయికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు, ఒకవేళ నేను పెద్ద అయిపోయి, వయసు అయిపోయి, నా కాళ్ళు చేపడిపోయినా నా తమ్ముళ్ళు ఏం చేస్తారని ఆధారపడిపోయి ఈయన కష్టపడుతూ వాళ్ళ ఉద్యోగాలు వచ్చినా నన్ను ఎలా అన్నా మా తమ్ముళ్ళు పోషిస్తారు అని అనుకున్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, నీకు దండం, నీ వ్యాపారం దండం అని ఆయన ఇద్దరిని ఇడిచి వెళ్ళిపోయారు. అంటే మనం మనుషుల మీద ఆధారపడి, మనుషుల మీద నమ్మకం పట్టుకుంటే వాళ్ళ దగ్గర మన కాడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనల్ని ఖచ్చితంగా పోషిస్తారు, మనల్ని నడిపిస్తారని ఎప్పుడు ఎవరి మీద మనం ఏం చేయకూడదు? ఆధారపడకూడదు. ఆడు ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. నువ్వు దేవునికి ప్రార్థన చేయి. వాడి చేత దేవుడు నీకు చేయించాలనుకుంటే ఖచ్చితంగా చేయిస్తాడు. వాడితో వద్దనుకుంటే దేవుడు మరొకరితో నీకు ఖచ్చితంగా సహాయం చేయిస్తాడు. అంటే ఆర్థిక అవసరాల విషయంలో ఖచ్చితంగా మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. 3వ విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. 3వ విషయం మనం ఎలా దేవుడి మీద ఆధారపడాలంటే, శత్రువుని జయించే విషయంలో కూడా మనం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. దీనికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం. కొంచెం స్పీడ్ పెంచుతాను, మీరు నన్ను ఫాలో అవ్వాలి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టే అతిశయపడదు. ఇగో యుద్ధం జరుగుతుంది. శత్రువుల కోసం, శత్రువుల నుండి బయటపడడం కొరకు, శత్రువుల మీద గెలుపు కొరకు కొందరు రథాల మీద, కొందరు గుర్రాల మీద ఆధారపడుతున్నారంట. మనమైతే దేవుడి మీద ఆధారపడాలంట. గుర్రాల మీద, రథాల మీద ఆధారపడేవాడు పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడి మీద ఆధారపడేవాడు పరిస్థితి ఎలా ఉంటుందో 8వ వచనంలో చెప్తున్నాడు. వారు కుంగి నేల మీద పడి ఉన్నారు. ఎవరు? రథాల మీద, గుర్రాల మీద ఆధారపడేవాడు శత్రువుల మీద విజయం సాధించలేక నేలను పడ్డాడంట. కానీ దేవుడి మీద ఆధారపడేవాడు ఎలా ఉంటాడంట? మనం లేచి చక్కగా, అంటే దేవుడి మీద ఆధారపడేవాడు నిలబడతాడు. మనుషుల మీద ఆధారపడేవాడు శత్రువుల విషయంలో ఏమైపోతాడు? పడిపోతాడు. ఎందుకంటే శత్రువు మళ్ళా ఉండడు. శత్రువు మనకన్నా దాటుగానే బలంగా ఉంటాడు. ఆడి బలం ఎంతున్నా, ఆడి సైన్యం ఎంతున్నా మనం అదరకూడదు, బెదరకూడదు. ఆడు ఎలా కొడతాడన్న సంగతి పక్కన పెడితే, మనం దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఎలా కొడతాడని మనం ఖచ్చితంగా ఏం చేయగలం? చూడగలం. ఇక్కడ చెప్తున్నాడు, రథాల మీద, గుర్రాల మీద కొంతమంది ఆధారపడ్డారంట శత్రువు నుంచి గెలవడానికి. కానీ ఏమైపోయారంట? నేలను పడ్డారంట. కానీ దేవుడి మీద ఆధారపడినవాడు శత్రువుల నుంచి ఏం పొందాడంట? విజయాన్ని పొందాడంట.
దీనికి సంబంధించి బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మంచి ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను, మంచి ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ఎగ్జాంపుల్లో ఎవరైనా కనబడతారంటే రాజు అయిన హిజ్కియా కనబడుతుంటాడు. ఈ రాజు అయిన హిజ్కియా మీద కూడా ఒకరోజు శత్రు సైన్యం దండొచ్చి వచ్చినప్పుడు ఆయన దేవుడి మీద ఆధారపడితే ఎలాంటి విజయాన్ని దేవుడు అతగాడికి ఇచ్చాడో బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం పరిశీలన చేయగలిగితే రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం 14 వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం 14 వచనం, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ పత్రము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరిచెను. హిజ్కియా చేతిలో ఒక లెటర్ వచ్చిందంట. ఆ లెటర్ ఏంటంటే శత్రు రాజైన అప్పటికే ప్రపంచాన్ని పాలిస్తున్న అష్షూరు రాజు ఏం చేశాడంటే ప్రపంచాన్ని పాలిస్తున్నాడు. ప్రపంచ దేశాలన్నింటినీ ఆయన హస్తగతం చేసుకున్నాడు. ప్రపంచ దేశాల మీదకి ఆయన యుద్ధానికి వెళ్తున్నాడు, గెలుస్తున్నాడు. అప్పటికి ఆయనకు ఏమి లేదు, తిరిగే లేదు. అలా తిరిగే లేని రాజు హిజ్కియా చేతిలో లెటర్ పెట్టాడు. హిజ్కియా నాతో యుద్ధం చేస్తే నువ్వు ఓడిపోతావు, నాతో యుద్ధం కాదు, నువ్వు నాకేమైపో, సరెండర్ అయిపో, నాకు బానిసైపో అని ఆ అష్షూరు రాజు లెటర్ పంపించాడు. ఎప్పుడైతే శత్రురాజు, ప్రపంచాన్ని పాలిస్తున్న రాజు ఈ చిన్న రాజ్యం మీదకి ఈ చిన్న రాజుకి ఒక లెటర్ పంపించాడు. లెటర్ని పెట్టుకున్నాడు, చదువుకున్నాడు, దేవుని సన్నిధికి వచ్చాడు, కూర్చొని దేవుని సన్నిధిలో ఏం చేశాడు, లెటర్ని ఇప్పాడు. అంటే ఏంటి, లెటర్ పంపిస్తున్నాడు చిన్నోడేం కాదండి, అప్పటికే ప్రపంచాన్ని ఏం చేస్తున్నాడు అతగాడు, ప్రపంచాన్ని పాలిస్తున్న అష్షూరు రాజు. మీ అందరికీ తెలుసు ఇశ్రాయేల్ 12 గోత్రాలు, 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు ఉంటుంది. 10 గోత్రాలని ఇశ్రాయేలు అంటారు, 2 గోత్రాలని యూదులు అంటారు. అప్పటికే ఈ 10 గోత్రాల వారిని కూడా అష్షూరు రాజు ఏం చేశాడు, బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. ఈ 2 గోత్రాలకు సంబంధించిన వీళ్ళు కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు. అందుకే లెటర్ పంపించాడు. లెటర్ పంపించి ఏమన్నాడు, ఇదిగో ఈ లెటర్ని బట్టి యుద్ధానికి వచ్చావా నువ్వు చచ్చావే, యుద్ధానికి రాకుండా నాకు బానిస అయిపోతావా నీ ఇష్టం, తేల్చుకోమని లెటర్ పంపించాడు. ఎప్పుడైతే శత్రురాజు లెటర్ని పంపించాడో ఏం చేశాడు, లెటర్ని పట్టుకొని శత్రువు మీద విజయం కొరకు ఏం చేశాడు, లెటర్ని పట్టుకొని యెహోవా మందిరంలోకి వచ్చాడు. దేవుడి ముందు లెటర్ తెచ్చాడు. దేవాడు ఎలా అంటున్నాడు, నన్ను ఏం చేయమంటున్నావు దేవా అంటున్నాడు. యాక్చువల్గా శత్రురాజు లెటర్ పంపిస్తే ఏం చేయాలి, మన సైన్యం ఎంత, మన కత్తులేనే ఉన్నాయి, మన బుల్లెట్లేనే ఉన్నాయి, గన్లేనే లెక్కెట్టుకోవాలా, అంతే కదా. కానీ ఈయన ఏం చేయలేదు, శత్రువులు ఎంతమంది చూడలేదు, సైన్యం ఎంతమంది చూడలేదు, ఆయన కాడ ఉన్న ఆయుధాలు ఏంటో చూడలేదు. శత్రురాజును కొట్టలేము, శత్రురాజును కూడా కొట్టి దేవుడే, శత్రురాజుపై విజయాన్ని ఇచ్చేది కూడా దేవుడు అనుకున్నాడు. లెటర్ తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ఏమని రాజు అండోయ్, నేను అల్లడప్ప కూడా కోసం చెప్పట్లేదు, శత్రు మీద విజయం కొరకు ఒక రాజు ఏం చేస్తున్నాడు చూడండి, చదవండి ఇప్పుడు 14 వచనం. హిజ్కియా దూతల చేతుల్లో నుండి ఆ పత్రము తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేసిన, యెహోవా కెరూబుల మధ్య నివసించు ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా, నువ్వు లోకమందు సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవి యొగ్గ ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవం గల దేవుడివైన నిన్ను దృష్టించుటకే సన్సేబరు పంపిన వాని మాటలు చదివి పెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజుల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రయు రాళ్ళు గనుక వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అని యెహోవాని తెలుసుకున్నట్లు అతని చేతుల్లో నుండి మమ్మలను రక్షించము. అంటే శత్రువు నుంచి విజయం కొరకు వచ్చిన లెటర్ని పట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో లెటర్ని తెచ్చాడు. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా శత్రువులపై నాకేమి విజయాన్ని ఇమ్మన్నాడు. అంటే శత్రువుల నుండి విజయం కొరకు ఒక రాజు ఎవరి మీద ఆధారపడుతున్నారు, దేవుడి మీద ఆధారపడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డాడో ఏం జరిగింది చెప్పనా, ఆ రాత్రి దేవుడు అతగాడికి విజయాన్ని ఇస్తున్నాడు. ఎలా దేవుడు విజయాన్ని ఇచ్చాడో మీరు కొన్ని విషయాలు చూడగలిగితే, అదే రాజుల మొదటి గ్రంథము 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనం. ఏం జరిగింది, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు లైన్లోకి వచ్చాడు. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండుపేటలోనికి చొచ్చి 185,000 మందిని నరికేసిందంట. దూత ఏం చేసింది, 185,000 మందిని వారి సైన్యంలో ఉన్న దూత వచ్చి నరికేసిందంట. ఎప్పుడైతే అంతమంది చచ్చారో రాజుకు భయపడుకుంది, రాజు పారిపోయాడు. రాజు పారిపోవడమే కాదు, ఈ రాజు వెళ్ళి వేరే ప్రాంతంలో దాక్కున్న రాజుని తన కొడుకులు ఏం చేశారు,
చంపేశారు. అంటే మనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక ప్రమాదం వచ్చినప్పుడు, ఒక నష్టం జరుగుతున్నప్పుడు, ఒక శత్రువు మనల్ని వెంటాడుతున్నప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా శత్రువుల విజయం కొరకు కూడా మనం ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. నేను ఒక విషయం సుత్తి లేకుండా చెప్పాలనుకుంటున్నాను. ఈ లోకంలో మనకంటూ ఏ శత్రువు లేడు. ఒకే ఒకడు మన శత్రువు. అతగాడు ఎవరు? అపవాదం మాత్రమే. అత్త కోళ్ళు అనుకోకూడదు, కోళ్ళ అత్త అనుకోకూడదు. అసలు మన చుట్టుపక్కల మన బంధువులు ఎవడు మనకు శత్రువులు? వాళ్ళు అనుకుంటారు, పిచ్చోళ్ళు తెలియక. అప్పారా మా శత్రువు, సుబ్బారా మా శత్రువు అనుకుంటాడు, వాడికి తెలియక. కనుక మనకంటూ ఎవరు శత్రువులు ఉండకూడదు. మనం పోరాడేది ఎవరితో కాదు? శరీర ఎపిసి పత్రిక 6వ అధ్యాయం, ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎలాగనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో మనం పోరాడుతున్నాము. శరీరాలతో కాదు. ఆ శరీరాలు వెనక ఒకడున్నాడు. వాడిని ఏం చేస్తున్నాడంటే మన మీద శత్రువుగా భావిస్తున్నాడు. అయితే మనం వాడిని చూసి ఏం చేయగలం? వీడు మన శత్రువు కాదు, వీడి వెనకాల ఒకడున్నాడు, వాడే మన శత్రువు. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా ఎలా రాయబడింది? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, మీ విరోధి అయిన, మన విరోధి ఎవరు? అప్పియమ్మ పెంటయమ్మ కాదు. మన విరోధి ఎవరు? సాతాను మాత్రం మన విరోధి. కనుక ఆ సాతానుపై మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఎఫెసీ పత్రికలో చెప్తూ ఉంటాడు, 6వ అధ్యాయం 12వ వచనం కానీ మీరు ప్రారంభిస్తూ ఉంటే ఏం చెప్తుంటాడంటే, ఇదో మీరు పోరాడేది శరీరులతో కాదు, అంధకారం అందున్న లోక నాదులతో మీరు పోరాడుతున్నారు. ఎలా పోరాడాలో చెప్తూ ఉంటాడు. ఏం చెప్తాడు? ఒక మంచి మాట చెప్తుంటాడండి. ఎలా పోరాడాలని చెప్తూ ఉంటాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేత సాతానుతో మీరు ఎలా పోరాడాలో చెప్తున్నాడు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చు వారై నిలబడుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించండి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టి నీతిని మైమరుపును తొడుక్కునిడి. పాదములకు సమాధానమైన సువార్త అయిన సిద్ధ మనస్సును జోడును తొడుక్కొని నిలబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు కట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. మరియు రక్షణను, శిరస్థావమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. అంటే మన శత్రువు సాతాను, వాడిని మీరు కొట్టాలంటే, వాడిపై మీరు విజయం సాధించాలంటే ఖచ్చితంగా వాక్యం అనే వేరే ఖడ్గాన్ని పెట్టుకోవాలి. వాక్యానుసారంగా మీరు జీవించాలి. వాక్యానుసారంగా మీరు జీవిస్తే ఖచ్చితంగా శత్రువుపై దేవుడు ఏమిస్తాడు? విజయమిస్తాడు. అలా విజయమిస్తాను అని చెబుతూ ఇప్పుడు మనకు కావాల్సిన మాట 18వ వచనం చెప్తున్నాడు. ఎలా దేవుడు శత్రువుపై మనకు విజయమిస్తాడు, ఎలా అపవాదుపై మనకు దేవుడు విజయాన్ని ఇస్తాడు 18వ వచనం చెప్తున్నాడు. ఆత్మ వలన ప్రతి సమయమున ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండండి. సాతానుపై నువ్వు విజయం సాధించాలంటే నువ్వు మెలకుగా ఉండి ప్రతి విధమైన ప్రార్థన, అంటే చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి కదా. ఉపవాస ప్రార్థన అంటారు, కన్నీటి ప్రార్థన అంటారు, ఇంకా విజ్ఞాపన ప్రార్థన అంటారు, మామూలు ప్రార్థన అంటారు. నువ్వు ఏ ప్రార్థనను చేయి, అలా ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండి సాతానుపై నువ్వేం పొందాలి? విజయాన్ని పొందాలి. అంటే సాతానుపై మనం విజయం పొందాలంటే, శత్రువుపై మనం విజయం పొందాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడడం అంటే దేవుని సహాయ సహకారాలతోనే ప్రార్థనాపూర్వకంగానే మనం దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా శత్రువుపై దేవుడు మనకేమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఒకటి, మనం పనుల విషయంలో దేవుని మీద ఆధారపడాలి. ఆర్థిక అవసరాల కొరకు దేవుని మీద ఆధారపడాలి. శత్రువుపై విజయం కొరకు కూడా దేవుని మీద మనం ఆధారపడాలి. 4వ విషయం, 5వ విషయం చెప్పి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. 4వ విషయం ఏంటంటే సువార్త ప్రకటనలో కూడా మనం దేవుని మీదే ఆధారపడాలి. సువార్త ప్రకటన విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఆయన వచ్చి, ఎవరైనా పరిశుద్ధాత్మ కోసం మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి నీతిని గూర్చియు పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పు తీర్చును, లోకము ఒప్పుకొని చేయును. అంటే లోకంలో ఉన్న మనుషుల్ని వారు పాపాలు ఒప్పుకోవాలంటే వారు పాపాలను ఒప్పుకొని చేసేవారు ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే ఒక మనిషికి మన దేవుని మాటలు చెప్పి ఆ మాటల చేత అతగాడు మారాలి అంటే అతగాడు మారేలా చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే సువార్త చేస్తున్నప్పుడు, మన సువార్త వలన ఒక వ్యక్తి మారాలంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే
మార్చగలడు కనుక మనం సువార్త చేస్తున్నప్పుడు, మనం వాక్యం చెప్తున్నప్పుడు, మనం నిలబడి ఇక్కడ ఏదైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన మాటకారితనం వల్ల, మన కాడున్న జ్ఞానం వల్ల, మన కాడున్న టాలెంట్ వల్ల మన దేవుడి మీద మనం ఖచ్చితంగా మన వాటి మీద మనం ఖచ్చితంగా ఏం చేయకూడదు, ఆధారపడకూడదు. మనం ఏ వాక్యం అని చెప్పని, ఏ ప్రసంగం అని చెప్పని, ఏ సువార్త అని చేయని, మనం దేవుడి మీద మాత్రం ఆధారపడాలి. దేవా నేను చెప్పాను, బాగు చేయాల్సింది నువ్వు, మార్చాల్సింది నువ్వు, వాడి పాపాన్ని ఒప్పుకొని చేయాల్సింది నువ్వే అని మనం దేవుడి మీద ఆధారపడి మాత్రమే మనం ఏం చేయాలి, సువార్త ప్రకటన చేయాలి, దేవుని వాక్యాన్ని మనం చెప్పాలి. ఎప్పుడు మనకున్న టాలెంట్ని ప్రదర్శించడానికి ఎప్పుడు మనం ఏం చేయకూడదు, ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. నీకు ఆడ ఎంత టాలెంట్ ఉండి నీకు టాలెంట్ అంతా పక్కన పెట్టు, దేవుని వాక్యం నేర్చుకున్న తర్వాత దేవా గో నాకు సహాయం చేయి, నేను చెప్తున్నాను, వారి హృదయాలు ప్రేరేపించేలా, వారి హృదయాలు కదిలేలా నువ్వు చేయదేవా అని మన దేవుడి మీద మాత్రమే ఆధారపడి ఏం చేయాలి, వాక్యం చెప్పాలి. గతంలో నేను వాక్యం చెప్పేవాడిను, ఖచ్చితంగా నా మీద నేను ఆధారపడిపోయేవాడిను, నాకున్న టాలెంట్, నాకున్న జ్ఞానం, నాకున్న వాక్చాతుర్యం మీద ఆధారపడిపోయి వెళ్ళిపోతుండేవాడిను. చాలామంది ఇనివలు సూపర్ ఇనివలు తప్ప ఎవడు మారేవాడు కాదు. మన బాగా చెప్తే ఏమంటారు, సూపర్ అంటారు, ఎవడో మాడ్డు సూపర్ కాదు. ఆడేమవ్వాలి, మారాలి. వాడు మారాలంటే వాడు కదిలించబడాలి. వాడు కదిలించబడాలంటే కదిలించేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయన మీద ఆధారపడి మనం ఏం చేయాలి, వాక్యం చెప్పాలి. నేను అంటాను, ఈ ప్రపంచంలో వాక్యం బాగా చెప్పగలిగితే ఎవరై అంటే యేసుక్రీస్తు. ఆ తర్వాత అంతకు మించి బాగా చెప్పగలిగే వ్యక్తి ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు కూడా వాక్యం చెప్పకుండా, వాక్యం చెప్తే మనుషులు మారిపోతారని ఆయన వాక్యం మీద ఆయన ఆధారపడకుండా ఆయన ఏం చేస్తున్నాడో మీరు చూడగలిగితే రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాష, వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వాక్యం చెప్పచ్చు కదా పౌలా, నీకు వాక్యం బాగా చెప్పడం వచ్చు కదా, నాకు ఎంత వాక్యం బాగా చెప్పడం వచ్చినా నా వాక్యంతో జనాలు ఏమవరు, మారరు. నా వాక్యంతో జనాలు మారాలి అంటే దేవుడి మీద మనం ఏం చేయాలి, ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడి వాక్యం చెప్తున్నప్పుడు, దేవుడి మీద ఆధారపడి మనం సువార్త చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హృదయాలు ఏమవుతాయి, మార్చబడతాయి, హృదయాలు మార్చబడతాయి. కనుక నేనే కాదు, ఇక్కడ మీకు ఎవరికి అవకాశం వచ్చినా మీరు దేవుడి మీద ఆధారపడండి. దేవుని సహాయ సహకారాలతో దేవుని మాటలు చెప్పడానికి మీరు ఏం చేయండి, ప్రయత్నించండి. ఖచ్చితంగా సువార్త విషయంలో, దేవుని వాక్యం చెప్పే విషయంలో మనం ఎవరి మీద ఆధారపడాలి, దేవుడి మీద మాత్రమే ఆధారపడాలి. ఇది 4వది. 5వ విషయం కూడా చెప్పి ప్రయత్నం చేస్తాను. 5 చాలా ముఖ్యమైన విషయం. 5వ విషయం ఏంటంటే మన భవిష్యత్ విషయాల్లో కూడా దేవుని మీద మనం ఏం చేయాలి, ఆధారపడాలి. మన భవిష్యత్ విషయాలకు సంబంధించి మన దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద ఆధారపడాలి. మన భవిష్యత్ ప్రణాళికలు చాలా ఉంటాయి. ఉద్యోగం కొరకు కొందరు, వ్యాపారం కొరకు కొందరు, వివాహం కొరకు కొందరు, పెళ్లి కొరకు కొందరు. భవిష్యత్తులో మీరు చేయాలనుకున్న ప్రణాళికల కొరకు కూడా నువ్వు ఎవరి మీద ఆధారపడాలి, దేవుడి మీద ఆధారపడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్సుకులే ఉండండి. దేవుడు భవిష్యత్తులో మీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. దేవుడు ఆ ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చే వరకు దేవుడు బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలి, నువ్వు తగ్గించుకో ఉండాలి. నువ్వు తగ్గించుకొని దేవుని కాపుదల్లో ఉంటే ఖచ్చితంగా దేవుడు బంగారం లాంటి భవిష్యత్తు నీకు ఇస్తాడు. అంటే నీకు బంగారం లాంటి భవిష్యత్తు రావాలి అంటే ఆ బంగారం లాంటి భవిష్యత్తు ఇచ్చి దేవుడు కనుక నువ్వు దేవుడి మీద ఏం చేయాలి, ఆధారపడాలి. ఎప్పుడు దేవుడు ఆ బంగారం లాంటి భవిష్యత్తు ఇస్తాడో అప్పుడు వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలి, నువ్వు దేన మనసులో ఉండాలి, తగ్గించుకో ఉండాలి. నువ్వు తగ్గించుకోవాలి. అలా తగ్గించుకొని దేవుడి మీద ఆధార నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు తగిన సమయం ముందు నీకు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. దేవుడు తగిన సమయం ముందు మనకు సహాయం చేయాలంటే అప్పటి వరకు మనం ఎలా ఉండాలి, దేన మనసుకులే ఉండాలి. నేను ఒక్క విషయం సూటుగా సుత్తి లేకుండా చెప్పాలనుకుంటున్నాను. మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. ఒక వ్యక్తి కానీ ఒక శక్తి కానీ దాన్ని నేను చేయలేదు, నాశనం చేయలేదు. మళ్ళీ చెప్తానండి, మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. అది ఒక వ్యక్తి కానీ ఒక శక్తి కానీ దాన్ని ఏం చేయలేరు, నాశనం చేయలేరు. మరి ఎవడో నాశనం చేయలేకపోతే మనం ఎందుకు నాశనం అయిపోతున్నాం అంటే, నాశనం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆడు ఎవడంటే కాదు, నువ్వే. నువ్వు సేవకుడు అవ్వాలని దేవుడు అనుకున్నాడు. దేవుడే అనుకున్నాడు సేవకుడు అవ్వాలని. సాతాను ఏం చేయగలదా? బంగారు లాంటి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. ఆ బంగారు లాంటి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలంటే తగిన సమయం వరకు దేవుడి కింద ఉండాలి, దేన మనసులో ఉండాలి. నిన్ను నువ్వు పాడు చేసుకోకుండా దేవుడి మీద నువ్వు ఏం చేస్తుండాలి, ఆధారపడి ఉండాలి. నువ్వు దేవుడి మీద ఆధారపడలేదు అనుకోండి, నువ్వేం చేసుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నావు. చాలామంది అనుకుంటారు ఒక్క మార్కులో ఉద్యోగం పోయిందండి. కాదు, ఆ ఉద్యోగం రావడం దేవుడికి ఇష్టం లేదు, అందుకే పోయింది. నీకు తెలియదు ఆ విషయం. ఉద్యోగం రావడం నీకు రావాలని దేవుడు అనుకుంటే, అటు పక్కోడు ఆ ఒక్క మార్కి ₹1,00,00,000 ఖర్చు పెట్టినా ఆడికి ఆ ఉద్యోగం
వెళ్ళదు. నీకే రావాలని దేవుడు అనుకుంటే ఆడు కోటి కాదు 10 కోట్లు ఖర్చు పెట్టినా నీ ఉద్యోగం ఏమవ్వదు, పోదు. నీకు రాలేదంటే నువ్వు డిసైడ్ అయిపోవాలి, నీకు రావాలంటే నువ్వు డిసైడ్ అయిపోవాలి. అది రావడం దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ దేవుడికి అది రావడం ఇష్టం ఉందనుకోండి, అది నువ్వేం చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. నీ మీద నువ్వు ఆధారపడకూడదు. నువ్వు తగిన సమయం వరకు ఎలా ఉండాలి, హెచ్చుగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో యేసోపు అని ఒక ఆయన ఉంటాడు. దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం అంటే, ఇగో మిగతా 11 మంది నీ ముందు ఏమవుతారు, సాష్టాంగ పడతారని దేవుడు కళ చెప్పాడు. ఆ కళ నెరవేరాలి, ఆ కళ నెరవేరుతుందని యేసోపు ఏం చేశాడంటే నమ్మకంతో దేవుడి మీద ఆధారపడి వెళ్తున్నాడు. అయితే ఆ కళ నెరవేర్చకూడదని, ఆ కళ జరగకూడదని అన్నదమ్ములు ఏం చేశారు, మా నాన్ని అమ్మేశారు. అంటే కళను పాడు చేయడానికి అన్నదమ్ములు దూరారు, అమ్మేశారు. అయినా దేవుడు ఏం చేశాడంటే కాపాడాడు. ఆ తర్వాత మరొక ఆవిడ వచ్చింది. ఆవిడ పోతీఫర్ భార్య ఏం చేసిందంటే రమ్మంది, అక్రమ సంబంధం ఆయన మీద పెట్టాలనుకుంది. కానీ అక్కడ ఏం చేయలేదు, మనడు ఒప్పుకోలేదు, పారిపోయాడు. ఆవిడ కూడా ఏం చేయాలనుకుందంటే తనకున్న భవిష్యత్తుని ఏం చేయాలనుకుంది, పాడు చేయాలనుకుంది. అక్కడి నుంచి కూడా ఏమయ్యాడు, బయటపడ్డాడు. అక్కడి నుంచి జైల్లో పడ్డాడు. జైల్లో కూడా ఆయన జీవితం పాడైపోవాలి. కానీ జైల్లో కూడా ఏం చేశాడంటే ఆ సంకిళ్ళకి, ఆ జైలుకి ఆయన భయపడలేదు, దేవుడి మీద ఆధారపడ్డాడు. సంకిళ్ళు కానీ, జైలు కానీ, పోతీఫర్ భార్య కానీ, అన్నదమ్ములు కానీ ఆయన విజయాన్ని ఏం చేయలేకపోయారు. దేవుడే నీకు విజయం ఇవ్వాలనుకుంటే ఎవడు ఆపలేడు. ఆపేది ఎవడన్నా ఉన్నాడంటే అది నువ్వే. మనకు తెలీదు, మనం అనుకుంటాం ఆడు పాడు చేస్తాడు, ఈడు పాడు చేయడం కూడా ఎవడో పాడు చేయడు, నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవుడు బంగారు లాంటి భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ బంగారు లాంటి భవిష్యత్తు నీకు ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలి. అలాంటి చదవద్దంటావా అంటే చదువు, కష్టపడు, నువ్వు చదువు, కష్టపడు. అది నీతి నిజాయితీ కొండు దేన మనస్సుకులే. ఆ పదం మీరు చదవండి, ఆ పదం ఒక్కసారి నా కోసం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులే ఉండండి. నీ బంగారాలని భవిష్యత్తు కొరకు నీవు ఎవరి మీద ఆధారపడాలి, దేవుడి మీద మాత్రం నువ్వు ఆధారపడి వెళ్తే నీ సక్సెస్ని ఎవడేం చేయలేడు, మార్చలేడు. నువ్వు అనుకుంటావు నేను ఇందులో వెళ్తున్నాను సక్సెస్ అవ్వలేకపోతే, నువ్వు సక్సెస్ అవ్వడం కాదు, అందులో ఒకవేళ నువ్వు బాగా ఉండి కూడా నువ్వు అందులో సక్సెస్ అవ్వకపోతే నువ్వు అనుకోవాలి నేను ఇంత బాగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను, సక్సెస్ అవ్వట్లేదంటే ఇది దేవుడికి ఇష్టం లేదని నువ్వు అనుకోవాలి. దేవుడికి ఇష్టం లేదనుకోవాలి. వెంటనే ఏం చేయాలనుకో, రూట్ మార్చాలి, వేరే రూట్లో ప్రయత్నం చేయాలి, దేవుడి సహాయాన్ని కోరుకోవాలి. దేవుడి దగ్గర అప్పటి వరకు నువ్వు ఎలా ఉండాలి, దేన మనస్కుడుగా ఉండాలి. నువ్వు తగ్గించుకోవాలి. నీ భక్తిని, నీ పవిత్రతను ఏం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. నేను అంటాను యేసోపు అనే వ్యక్తి పోతీఫర్ భార్య దగ్గర లొంగిపో ఉంటే ఆయన భవిష్యత్తు ఏంటి, కింగ్ అయ్యుడా కాదు, ఆ ఊర్లో బానిసగా మిగిలిపోయేవాడు, జైల్లో మగ్గివాడు, అలా చచ్చే పోయేవాడు. ఆయన కింగ్ అయ్యాడంటే పోతీఫర్ భార్యకి ఏమవలేదు, లొంగలేదు. అన్నదమ్ములు అన్ని కష్టాలు పెట్టినా లొంగలేదు. ఎవడనైతే అన్ని ఇబ్బందులు పెట్టిన అన్నదమ్ముడి మీద ఏం పెట్టేస్తాం మనం, పగటి వద్దు. ఎవడు మన శత్రువు కాదు. అదేదో తెలియజేసాడు అనుకోవడమే. ఆయన విడిచిపెట్టండి, వాడిని పక్కన పెట్టండి, దేవుడి మీద ఆధారపడండి. దేవుడు ఖచ్చితంగా మీకు బంగారు లాంటి భవిష్యత్తు ఇస్తాడు. కనుక బంగారు లాంటి భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది. ఆ బంగారు లాంటి భవిష్యత్తు నీ చేతికి రావాలంటే ఆయన ఇచ్చే వరకు ఎలా ఉండాలి నువ్వు. ఈలో మన కంగారు ఎక్కువ, దుఃఖెత్తుంటాం అక్కడి నుంచి ఇక్కడికి, అలాగ ఏం దొక్కద్దు, ఏం దొక్కద్దు. దేవుడి మీద ఆధారపడు. దేవుడు తగిన సమయం ఉంది, ఖచ్చితంగా నీకేం చేస్తాడు, సహాయం చేస్తాడు. కనుక ఇప్పుడు వరకు 5 విషయాలు చెప్పాను. ఏ విషయాల్లో మనం దేవుడి మీద ఆధారపడాలో 5 విషయాలు చెప్పాను. నా కోసం అందరూ ఒక్కసారి చెప్తే దీన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. దేని మీద ఆధారపడాలి, మనం చేసే పనుల విషయంలో ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి. ఆర్థిక అవసరాల విషయంలో ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి. శత్రువులపై జయం పొందాలి అంటే దేవుడి మీద ఆధారపడాలి. పగ తీర్చుట మీ పని కాదు, పగ తీర్చుట ఆయన పని. కనుక అతగాడు శత్రువులపై విజయం కూడా పొందాలంటే దేవుడి మీద ఆధారపడాలి. నెక్స్ట్ సువార్త అంటే దేవుని మాటలు చెప్పేటప్పుడు కూడా మనం దేవుని మీదే ఆధారపడాలి. దేవుని సహాయ సహకారాలతో మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా అనేక హృదయాలు ఏమవుతాయి, కలిసి పడతాయి. చివరిగా బంగారు లాంటి భవిష్యత్తు కొరకు కూడా మనం ఎవరి మీద ఆధారపడాలి, దేవుడి మీద ఆధారపడాలి. కనుక మీ పిల్లలు మంచి భవిష్యత్తు రావాలంటే, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలంటే మీ పిల్లలు చెప్పండి, అరే నీ మంచి భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, నువ్వు దేవుని మీద ఏమవ్వాలి, ఆధారపడాలి. నేను అందుకే చెప్తున్నాను, అందరు ఇళ్లలో కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. అందరూ మీ పిల్లలను కూర్చోబెట్టుకొని కుటుంబ ప్రార్థన చేసుకోండి. మీ పిల్లలకు ప్రార్థన నేర్పించండి. ప్రతి విషయంలో డబ్బులు లాగా ఇచ్చికండి.
ఆడికి ఏదైనా కావాలా, అరే నువ్వు దేవుడిని అడగరా అని చెప్పండి, ఆ తర్వాత అడిగి ఇవ్వండి. ఉన్నా కదా వెంటనే తీసి ఇచ్చికండి. ఆడికి దేవుడి మీద ఆధారపడితే నేను ప్రార్థన చేసుకోవడం వల్లే, నేను దేవుడిని అడగడం వల్లే దేవుడు ఉదయాన్నే మా అమ్మలతో ఇచ్చాడనే ఒక భావన వాడు కలిగించండి. ఖచ్చితంగా వాడు దేవుడి మీద ఆధారపడతాడు, దేవుడి సహాయాన్ని పొందుకుంటాడు, బంగారులాంటి భవిష్యత్తు వాడు ఖచ్చితంగా పొందుకుంటాడు. కనుక మన సంఘం బాగుండాలి, మనం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి. అలా బాగుండాలంటే మనం అంతా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడండి. మనుషుల మీద ఆధారపడకండి. మనుషులు మంచోళ్ళు కాదు కాదు కాదు, దొంగలు. పైకి వందనాలు చెప్తారు, లోపల కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. వాడిని మనం ఏం చేయలేము, కనిపెట్టలేం. కనుక వాడితో మనకు సంబంధం లేదు. దేవుడి మీద ఆధారపడదాం. దేవుని సహాయ సహకారాలతో ఉన్నతంగా ఈ భూమిని బతుకుదాం, ఉన్నతమైన కార్యాలు చేద్దాం, అనేకులు మారుదాం, ఉన్నతమైన లోకానికి మనం చేరిపోదాం. ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ తండ్రి నాయన, నీ పిల్లలకి తండ్రి నాయన, నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను. వాటినే మీ పిల్లలకు తెలియజేస్తున్నాను తండ్రి. నీ పిల్లలైన వారందరూ కూడా కేవలం మీ మీద మాత్రమే ఆధారపడి వారి జీవితాలు, వారి ఆధ్యాత్మిక బ్రతుకులు తండ్రి ఉన్నతంగా మలుచుకొని నాన్న మీ చేత తండ్రి బంగారం లాంటి భవిష్యత్తునైనా వారు నేను అనుభవించుటకు, ఉన్నతమైన లోకాలకు చేరుటకు నైనా వారందరికీ నేను నీ ఆత్మ సహాయాన్ని దయచండి. ప్రతి ఒక్కరు తండ్రి ఈ మాటల చేత ప్రేరేపించబడి వారి హృదయాలు కదిలించబడి, అవును కదా మాకున్న దాని మీద మేము ఆధారపడి వెళ్తున్నాం, అది కాదు దేవుడి మీద ఆధారపడాలనే ఒక మంచి తీర్మానాన్ని చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించి పురుకొల్పమని మీ చిత్తం ఉంటే తండ్రి మరొకసారి రీతిగా కలిసి మీ మాటలు ఆలోచించి, మీ మాటల చేత వారిని ఆలోచింపచేయగలిగే ఉన్నతమైన జ్ఞానాన్ని మాకు దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.